హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బలహీనపడిన అల్పపీడనం మరో 24 గంటల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటు రాయలసీమ కూడా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి. శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఈరోజు కూడా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే నిన్న మనం చెప్పిన విధంగానే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తున్నాయని, వాటి ప్రభావంతో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో వరి పొలాలు నేల వాలుతున్నట్టుగా అక్కడక్కడ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉరుముతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు తమిళనాడు తీరాన ఏర్పడిన అల్పపీడనం అది బలహీనపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఈశాన్య ఋతుపవనాలు బలంగా కొనసాగుతున్నాయని, వాటి ప్రభావంతోనే రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్న ఈదురు గాలులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని, వాటి ప్రభావంతో వరి పొలాలు నేల వాలిపోతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలో కూడా ఈరోజు కూడా ఉరుములతో కూడిన వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఈరోజు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, బాపట్ల, కాకినాడ, మచిలీపట్నం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇటు పల్నాడు, గుంటూరు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు కూడా ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోనే ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో మాత్రం ఇటు దక్షిణ తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ పగటిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు చలిగాలులు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయటంతో వరి పొలాలు చాలా చోట్ల వాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే అటు ఈశాన్య ఋతుపవనాలు బలంగా కొనసాగడంతోనే ఈ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు నమోదవుతున్నట్టుగా
వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.